समानं भवति। ఏంటండి, నేను మీ దగ్గర నాటకాలు ఆడుతున్నాను అనుకుంటున్నారా? నేను మీ మీద చూపిస్తున్న ప్రేమ కూడా నటనే అనుకుంటున్నారా? నా ఓదార్పు వద్దు అని మాట్లాడుతున్నారంటే నేను మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఇంతవరకు నువ్వు నన్ను ఏం అర్థం చేసుకున్నావు బాను? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నావు? నేను మిమ్మల్ని ఎంత అర్థం చేసుకున్నానో మీకు తెలీదా? ఎప్పుడూ మీకు నా కళ్ళల్లో ప్రేమ కనిపించలేదా? నా మాటలో మీకు అభిమానం వినిపించలేదా? మీరన్నా మీ కుటుంబం అన్నా నేనెంత అభిమానించానో మీకెప్పుడు ఒక్కసారి కూడా అనిపించలేదా? చాలాసార్లు అనిపించింది బాను, కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు నాకు నా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నా మీద నీ కళ్ళల్లో ప్రేమ కనిపించేది. నేనంటే ఎంత ఇష్టమో అప్పుడు నువ్వు నా మీద కోపం చూపిస్తున్నా సరే నీ కళ్ళల్లో నాకు ప్రేమే కనిపించేది. ఎందుకంటే అందులో నిజం ఉంది. అంటే ఇప్పుడు నేను మీకు అబద్ధంలా కనిపిస్తున్నానా? ఏ అలా నీకు అనిపించడం లేదా? నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అని నీకు తెలియటం లేదా? నాతో ఈ విషయంలో కలిసి రావట్లేదని నీ మనస్సాక్షికి తెలియటం లేదా? అది కాదండి. ఇంకేం చెప్పద్దు బాను. నా ప్రతి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటుందని నాకు తెలుసు. ఒక్కో దానికి ఒక్కో సమాధానం ఉండదు. అన్నిటికీ ఒకటే సమాధానం. మీరంటే నాకు ప్రాణం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటావు. అవేంటి అంటే నేను మీతో చెప్పుకోలేను అంటావు. కానీ నాకు నీలాగా నటించడం రాదు బాను. ప్రేమైన కోపమైన వెంటనే ప్రదర్శిస్తాను. మనసులో ఏది దాచుకోలేను. నాకు నువ్వు అమ్మ వేరువేరు కాదు. ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు. ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉండదు నాకు. ఒక భార్యగా నీకు ఇవ్వాల్సిన స్థానం ఏంటో, నీకు ఇవ్వాల్సిన ప్రేమ ఏంటో నాకు తెలుసు బాను. ఒక కొడుగ్గా మా అమ్మ గురించి ఏం ఆలోచించాలో, ఎలా చూసుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. అంటే మీ విషయంలో నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదని మీరు నిర్ణయానికి వచ్చేసారా? నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అన్న బాధ మాత్రం నా గుండెల నిండా ఉంది. ఎన్ని సమస్యలున్నా నిన్ను సంతోషంగా చూసుకోవాలన్న ప్రేమ తప్ప నాలో ఎలాంటి స్వార్థం లేదు బాను. కానీ నువ్వు నా మీద విసుక్కుంటున్నావు, నాతో మొక్కుబడిగా మాట్లాడుతున్నావు, తప్పదన్నట్టుగా సమాధానం చెప్తున్నావు. అది నేను తట్టుకోలేకపోతున్నాను బాను. నువ్విలా మారిపోవడాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అది కాదండి, ముందు నేను చెప్పేది వినండి. ప్లీజ్ బాను, ఇప్పుడు నేనున్న టెన్షన్లో ఎవ్వరేం చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసి. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేపాను ప్లీజ్. నమస్తే మేడం. ఇదిగో చెప్పాను కదా, జైల్లో ఉన్నవాడు నోరు విప్పకూడదు. వాడి నోరు శాశ్వతంగా మూతపడిపోవాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నువ్వే ఆలోచించుకో. మీకెందుకు మేడం, వాడి సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త. అలాగే మేడం, ఉంటాను మేడం.
బాను ఏం జరిగిందే? ఏం లేదు బామ్మ. మరి ఆ కన్నీళ్ళేంటి? అదా, కంట్లో నలకపడింది, ఇలా కన్నీళ్ళు వచ్చాయంతే. చూడు బాను, కంట్లో నలకకి మనసులో కలతకి తేడా తెలియందాన్ని అనుకుంటున్నావా? అది కాదు బామ్మ. చూడు బాను, 3 తరాలను చూసిన అనుభవంతో చెప్తున్నాను. భార్యాభర్తలు ఒకటిగా ఉంటేనే ప్రపంచాన్ని జయిస్తారు. అదే విడివిడిగా ఉంటే ఆ ప్రపంచమే వాళ్ళని సాధిస్తుందే. లోకులు కాకులే పీక్కు తింటారు. నీ కాపురంలో కలహాలొస్తాయి. కాకులు దూరే అవకాశం నువ్వే ఇచ్చినట్టవుతుంది. నా తప్పు లేకపోయినా దోషిగా నిలబడాల్సి వస్తుంది బామ్మ. అదే జీవితం అంటే. దాన్ని సరిదిద్దుకోవడమే తెలివైన వాళ్ళు చేయాల్సిన పని. అదే ఏం చేయాలో అర్థం కావటం లేదు. కన్నీళ్లతో బాధపడుతున్నాను బామ్మ. చూడు బాను, నిన్ను బయటికి తీసుకెళ్లమని కార్తీక్కి చెప్పింది నేను. ఇంతమందిలో ఉండగా నువ్వు వాడితో మనసు విప్పి మాట్లాడలేవని నాకు అర్థమైంది. అందుకే మీ ఇద్దరికీ ఏకాంతం ఉంటే మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు, అన్ని సమస్యలు సర్దుకుంటాయి అనుకున్నాను. ఇప్పుడు దానివల్ల కొత్త సమస్య వచ్చింది బామ్మ. సమస్యలు రాలేదే బాను, నువ్వు సమస్యల్ని వెతుక్కుంటూ వెళుతున్నావు. నీ మొగుణ్ణి తన్నుకుపోవడానికి ఆ నీలిమ గోతికాడ నక్కలా కాచు కూచుంది, నాకు తెలుసు. ఆ విషయంలో నేను నిన్నెప్పుడో హెచ్చరించానే. ఈరోజు కూడా దానిమీద నాకు అనుమానం వచ్చింది. అందుకే అది కార్తీక్కి దగ్గరవకుండా ఉండాలని వంటింటి చిట్కాని వాడి జ్యూసులో ఒక మందు కలిపిచ్చాను. దాంతో అది కక్కుకోలేక చస్తుంది. ఇంక కార్తీక్కి దగ్గరవలేదు అనుకున్నాను. కాని నువ్వెళ్లకుండా తప్పు చేశావు. కార్తీక్ని బాధ పెట్టావు. వాడికిప్పుడు కోపం వచ్చిందంటే అది వాడి తప్పు కాదు. తప్పంతా నాదే అని తెలుసు బామ్మ, కాని తప్పడం లేదు. అది ఆయన అర్థం చేసుకోవడం లేదు. చూడు బాను, మొగుడి మనసు ఎప్పుడెలా మారుతుందో తెలీదు. ఇప్పుడు వాడి మనసంతా నువ్వే ఉన్నావు. వాడి మనసులో నుంచి వెళ్ళిపోకుండా చూసుకో. లేదంటే తర్వాత బాధపడి ప్రయోజనం లేదే. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏడవడమే తప్ప ఉపయోగం లేదు. అదేం లేదులే బామ్మ. ఆయన మనసేంటో నాకు తెలుసు. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఈ నరసింహ విషయం ఒక కొలిక్కొస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. అత్తయ్యకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందా అని ఆయన భయపడుతున్నారు. ముందు ఆయనలోంచి ఆ భయాన్ని తీసేయాలి. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. హా. నమస్తే సార్. ఒక నిమిషం ఉండు. ఎవర్రా నువ్వు? ఏం కావాలి? వాడు మా బావు సార్. భోజనం తీసుకొచ్చాను. ఏరా వీడు నీకు తెలుసా? సార్ వాడు మా చెల్లెలి మగుడు సార్, మా బావా. నువ్వు అదే పని చేస్తావారా? నేను కూలి పని చేస్తాను సార్. ఏంటది? చూపించు. భోజనం సార్. సరే తీసుకెళ్ళివు. హలో, రేపు నీకు విముక్తిని మేడం చెప్పన్నారు. భయపడకు, తినేసి హాయిగా పడుకో. థ్యాంక్ యూ. సరేనా? థ్యాంక్ యూ సార్. వెళ్ళు.
అమ్మమ్మ మేం కోర్టుకు వెళ్ళొస్తాం. ఏంటి ఇది జాతరకి వెళ్ళినట్టు ఇంతమంది ఎందుకు? ఆ నరసింహగాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు బామ్మ. వాడు అసలే క్రిమినల్. వాడి వెనకున్న వాళ్ళు కూడా బాగా కాంప్లికేటెడ్గా ఉండేవాళ్ళని అర్థం అవుతుంది కదా. వాళ్ళని మనం కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. పిచ్చి కార్తీక్, వాడితో నిజం చెప్పించాలని చాలా తాపత్రయపడుతున్నారు. నన్ను పట్టుకోవాలని భాను పార్థు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. అవును, పార్దు అన్నయ్య ఏడి? అన్నయ్య, అన్నయ్య! చాందిని, అన్నయ్య రెడీ అవుతున్నాడా? పార్థుకి విపరీతమైన జ్వరంగా ఉంది. జ్వరమా? అవునా? మరి ఆ మాట ముందే చెప్పాలి కదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా. నేను చెప్తానంటే పార్థు వద్దన్నాడు డాడీ. అదేంటమ్మా, అబ్బాయికి ఒంట్లో బాగాలేకపోతే ఎవరికొకరికి చెప్పాలిగా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం. చూద్దాం పదమ్మా. పదండి. బాబు, అయ్యో ఒళ్ళు కాలిపోతోంది. లేస్తున్నావే, పడుకో బాబు. పర్వాలేదు. ఏంటి బాబు ఇది? ఇంత జ్వరం పెట్టుకుని ఎవరికి చెప్పొద్దున్నావంట? ఏ పర్వాలేదండి, వాటితో గొడవ పడ్డాను కదా, ఆ దెబ్బల వల్ల వచ్చింది. ఏం కాదులేండి. అలా ఎలా వదిలేస్తాం? అంత జ్వరం ఒంటికి తెచ్చుకుని ఇబ్బంది లేదంటావేంటి మనవడా? నిన్ను కొట్టిన ఆ ముష్టి వెదవ చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను, వాడికేమైనా పొయ్యేకాలం వచ్చి సర్వనాశనం అయిపోను. పోయే కాలం రావాల్సింది వాడికి కాదు బామ్మ. వాడితో ఇదంతా ఎవరు చేయిస్తున్నారో వాళ్ళు దొరికితే వాళ్ళకి పెట్టు శాపాలు. ఏంటత్తయ్యా ఇది? నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అనేది నాకు అర్థం కావడం లేదు. నీ ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కుటుంబాన్ని అభిమానిస్తే మరి ఇంతలా అభిమానిస్తారా? మీరు నాకు పరాయి వాళ్ళు కాదు కదా అత్తయ్య. నువ్వు అత్తయ్య అన్నా నాకు మాత్రం అమ్మ అని పిలిచినట్టే అనిపిస్తుంది. నాకు నా పెద్ద కొడుకు పిలిచినట్టే అనిపిస్తుంది. వాడికి కూడా నేనంటే ఎంతో ఇష్టం ఉండేది. ఆ చిన్నతనంలోనే నేను బాధపడితే వాడు భరించలేకపోయేవాడు. అలాంటిది వాణ్ణి ఆ భగవంతుడు నాకు దూరం చేశాడు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి కాబోలు ఇదిగో నీ రూపంలో నా రాము నాకిచ్చాడు. నీకు నేనెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి చెల్లెమ్మ ఇది? ఇప్పుడేగా పెద్ద కొడుకు అన్నావు. పెద్ద కొడుకైనా అల్లుడైనా పార్థుయేగా. అలాంటప్పుడు తనకెందుకు కృతజ్ఞతలు చెప్పడం? చూడమ్మా, తల్లి బిడ్డల మధ్య కృతజ్ఞతలు క్షమాపణలు ఉండకూడదు. తల్లి ఆశీర్వాదాలే బిడ్డలకు ఉండాలి, అంతే. మీ కుటుంబ కథా చిత్రం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఒక పక్క కడుపు మండిపోతుంది. నేను ఎంత దూరం చేద్దామనుకుంటే మీరందరూ అంత దగ్గర అవుతున్నారు. మీ ప్రేమలు ఇలాగే పంచుకోండి. నా నిజాన్ని పార్థు బయట పెట్టడం కాదు, వాళ్ల నిజ స్వరూపాన్ని సమయం చూసుకొని నేను బయట పెడతాను. మీ పెద్ద కొడుకుని చంపిన శివ ఈ పార్థు ఒక్కరే అని నిరూపిస్తాను. ఊర్మిళాదేవి గారు, ఊర్మిళాదేవి గారు,
ఊర్మిళాదేవి గారు లేరా అండి? ఉన్నారండి, ఒక్క నిమిషం. హా. మేడం, పోలీసులు వచ్చారు. పోలీసులా? నమస్తే మేడం. నమస్తే. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? కోర్టుకేగా వెళ్లాల్సింది. మేం కూడా కోర్టుకే బయలుదేరుతున్నాం. సారీ సార్, ఎవరు కోర్టుకు వెళ్ళక్కర్లేదు. అదేంటి సార్, నరసింహాని కోర్టులో సబ్మిట్ చేస్తున్నామని చెప్పారు కదా, మరిప్పుడు మమ్మల్ని కోర్టుకు రావద్దని చెప్తున్నారేంటి? మౌనవ్రతం పట్టిన వాళ్ళ అలా మౌనంగా ఉంటారేంటండి? చెప్పండి. అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏదో చెప్పాలనే కదా వచ్చారు, ఇప్పుడు అర్థం కావట్లేదంటారేంటి? ఏంటో చెప్పండి. నరసింహ రాత్రి లాకప్లో చనిపోయాడు సార్. వాట్? అదేంటండి, మీ సిఐ గారికి నేను ఫోన్ చేసి మరీ చెప్పానుగా జాగ్రత్తగా చూసుకోమని. అలాంటిది మీ సెక్యూరిటీలో ఉన్నవాడు ఎలా చనిపోతాడు? మీరే లాకప్ డెత్ ఏమైనా చేశారా? మేమేం చేయలేదు సార్. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. పొద్దున మా కానిస్టేబుల్ ఎంత లేపినా లేవలేదు సార్. చూస్తే చనిపోయి ఉన్నాడు. బాడీని జీహెచ్కి పంపించాం. ఈ విషయం మీకు చెప్దామనే వచ్చాం. ఇది చెప్పడానికి వచ్చామని ఎంత సింపుల్గా చెప్తున్నారు ఎస్ఐ గారు. వాడు దొరకనంతసేపు వెతుకుతున్నామని చెప్పారు. మీ వల్ల కాలేదని నేనే పట్టిస్తే ఇప్పుడొచ్చి ఈ మాట చెప్తున్నారు. ఒక క్రిమినల్ని ఎలా చూసుకోవాలో కూడా మీకు తెలీదా? స్టేషన్కి వచ్చినప్పుడే నేను చెప్పాను కదా, వాడి వెనక ఎవరో పెద్ద హ్యాండే ఉందని, ఎలాగైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పాను కదా. వాడితో నిజాన్ని రాబట్టలేకపోయారు సరికదా, ఇప్పుడు వాడు చనిపోయాడని చెప్పడానికి వచ్చారా? ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు సార్. ఏంటండి అనుకునేది? మీరు సింపుల్గా సారీ అని చెప్తే సరిపోతుందా? కానీ మా అమ్మకి థ్రెట్ ఉంది, ఇది మీకు అర్థం కావట్లేదా? రక్షణ కల్పించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఏం చేయమంటారు? కూల్ కార్తీక్, ఏంటి కోపం? కోపం కాక ఇంకేంటి? మా అమ్మకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు. ఆ విషయంలో నేను అయిన వాళ్ళని కూడా దూరం చేసుకున్నానని నీకు తెలుసు కదా. ఏంటిది? ఎవరో మా అమ్మని చంపాలని చూస్తున్నారు, ఆధారంగా దొరికిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఆ నేరస్తులు ఎవరో తెలియాలి. ప్రపంచంలో నా నుంచి వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. సరే ఎస్ఐ గారు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కదా, ఇక మీరు బయలుదేరండి. ఓకే మేడం.
నరసింహ చనిపోయాడు కదా. సాక్షి చనిపోవచ్చు అన్నయ్య, కానీ సాక్ష్యాలు చనిపోవు కదా. బతికున్నప్పుడే ఆ వెధవ చెప్పి చావలేదు, ఇంకా చచ్చాక నిజమేలా తెలుస్తుంది? ఒకప్పుడు అందరూ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకునేవాళ్ళు బామ్మ, కానీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. దానివల్ల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు. అందుకే ఆ నరసింహ ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకోమని అడగడానికి సిఐ దగ్గరికి వెళ్ళాను. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.